హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది నా ఫస్ట్ వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది బగారా రైస్‌లోకి గానీ, వైట్ రైస్‌లోకి గానీ చాలా బావుంటుంది. నేనైతే ఈరోజు బగారా రైస్ కోసం ప్రిపేర్ చేశాను. ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా హాఫ్ కేజీ వరకు చికెన్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి. ముందుగా ఒక ప్యాన్‌లో 5 స్పూన్ల వరకు ఆయిల్‌ని తీసుకొని నూనె వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్‌ని వేస్తున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని ఆయిల్‌లో వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. నేను చికెన్ విత్ బోన్స్ తోటి తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్‌లెస్ చికెన్ అయినా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు చికెన్ మసాలాను తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఇలాచీ, 2 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. 1 ½ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో వాటర్ వేయట్లేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4, 5 స్పూన్ల వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మసాలాలు అడుగంటకుండా, మాడిపోకుండా ఉండడం కోసం. ఇక్కడ 2 సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి లాస్ట్‌లో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.